ఒక్కసారి క్షేత్రమునకు వెళ్లి మూర్తి దర్శనం చేస్తే ఆ మూర్తి దర్శనం చేసినటువంటి కన్నులది కాదు, కన్నులతో దర్శనం చేసినప్పుడు కన్నులు చూస్తున్నప్పుడు చూడబడేటటువంటి వస్తువునందు మీ మనస్సు ఏకాగ్రతతో నిలబడాలి. అలా నిలబడితే బయటికొచ్చి కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి వెంకటాచలపతి ఎలా ఉంటారు, ఆపాదమస్తకం చెప్పగలగాలి. ఇది సుందరకాండలో కృష్ణ చేసిందమ్మ. ఎలా ఉంటాడో రాముడు చెప్పంది. త్రిస్తరస్త్రిప్రలంభస్త్రిసమహత్రిశోన్నత త్రితామ్ర స్త్రిచ స్నిగ్ధ గంభీర స్పృశునిత్యసహ అని చెప్పేశారు మహానుభావుడు హనుమ. ఆపాదమస్తకం రామచంద్రమూర్తి ఎలా ఉంటారో, లోపల మనస్సులో ఎలా ఉంటారో, ఆయన దయాగుణం ఎలా ఉంటుందో వర్ణించి చెప్పగలిగారు. ఇటువంటి అనుభవము తన మనస్సులో నిలబెట్టుకోవడం అనేటటువంటిది ఉపవాసం. అందుకని అదిగో అటువంటి ఉపవాసము ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 నీకు దొరకమంటే దొరికేవి కావు.